పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో భద్రతా వైఫల్యాలు, మావోయిస్టుల హెచ్చరికలు, నిఘా వర్గాల సమాచారం ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై లోకేష్ కు సిఆర్పీఎఫ్ వింగ్ భద్రతా సిబ్బందితో జెడ్ కేటగిరీ భద్రతను అందివ్వనున్నారు. మొత్తం 22 మంది సిబ్బంది 3 షిఫ్టుల్లో 24 గంటల పాటు లోకేష్ కు భద్రత కల్పించనున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో భద్రతా వైఫల్యాలు, మావోయిస్టుల హెచ్చరికలు, నిఘా వర్గాల సమాచారం ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై లోకేష్ కు సిఆర్పీఎఫ్ వింగ్ భద్రతా సిబ్బందితో జెడ్ కేటగిరీ భద్రతను అందివ్వనున్నారు. మొత్తం 22 మంది సిబ్బంది 3 షిఫ్టుల్లో 24 గంటల పాటు లోకేష్ కు భద్రత కల్పించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి జెడ్ కేటగిరీ సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఎందుకంటే యువగలం పేరుతో ఆయన చేసిన పాదయాత్రలో అనేక అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. అలానే శ్రీకాకుళం ఏరియాలో మావోయిస్టులు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జెడ్ కేటగిరీ సిబ్బంది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 3 షిఫ్టుల్లో 22 మంది చొప్పున 24 గంటలు కూడా ఉండేలాగా కూడా జెడ్ కేటగిరీ ప్రకటించడం జరిగింది. ఎందుకంటే రేపు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఆయన శ్రీకాకుళం ఏరియాల్లో తిరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తర కోస్తా ఈ ఏరియాల్లో తిరిగినప్పుడు ఖచ్చితంగా సిబ్బంది అంటే ఆయన వెళ్లే రహదారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ ప్రకటించడంతో ఈ రోజు మంగళగిరి కూడా వాళ్ళు చేరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే నారా లోకేష్ హైదరాబాద్ ఉన్న నేపథ్యంలో వాళ్ళు జెడ్ కేటగిరీ సిబ్బంది మొత్తం కూడా మంగళగిరి నివాసానికి కూడా చేరుకుంటున్నారు. ఆయన త్వరలోనే ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యం ఇది దృష్టిలో పెట్టుకుని కేంద్ర గవర్నమెంట్ కూడా జెడ్ కేటగిరీ కేటాయించారని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్ అనిల్, థ్యాంక్ యూ.